ఈటీవీ ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అమరాణి, తాతయ్య, ఇవాళ ఆదిత్య పుట్టినరోజు. ఇన్నేళ్లుగా వాడి పుట్టినరోజుని ఎంతో ముచ్చటపడి ఒక పండగలాగా జరిపించేదాన్ని. కానీ ఈసారి మాత్రం కనీసం వాడికి హ్యాపీ బర్త్డే ఆదిత్య అని చెప్పే అవకాశం లేకుండా పోయింది. ఒక తల్లిగా నిండు మనసుతో అక్షింతలు చల్లి చల్లగా ఉండరా తండ్రి అని ఆశీర్వదించి అదృష్టం కూడా లేకుండా పోయింది. చూడమ్మా, అన్నీ తెలిసిందని నువ్వే ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటే ఎలా? వాడెక్కడున్నా క్షేమంగా ఉన్నాడు. మనకంతకంటే కావాల్సిందే ఉంది. ఏ తల్లికైనా తృప్తి ఎప్పుడుంటుందో తెలుసా? కడుపున పుట్టిన బిడ్డని కళ్ళారా చూసుకోగలిగినప్పుడు. పుట్టినరోజు నాడు ఆ బిడ్డ నోటిని తీపి చేసి ప్రతి ఏట నువ్వు ఇలాగే పుట్టినరోజు పండుగలెన్నో సంతోషంగా జరుపుకోవాలి కన్నా అని హక్కున చేర్చుకొని ప్రేమగా చెప్పినప్పుడే అప్పుడు ఆ తల్లికి తృప్తిగా ఉంటుంది. ఏడి ఎక్కడున్నాడు నా చిన్న కొడుకో? నేనే నా పాపిష్టి నోటితో ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోరా అన్నాను. వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎంత ఏడ్చినా తిరిగి రాడు. వాడు రాని రాడు తాతయ్య, రాడు. అమ్మగారండి, ఇయాల మన ఆదిత్య బాబు పుట్టినరోజు కదేటి. అందుకే నేను ఆ బాబుకిష్టమని జీడిపప్పు కిస్మిస్లేసి సేమియా పాయసం చేసి తీసుకొచ్చాను కదేటి. సేమియా పాయసం ఏడి? వాడుంటేనే కదా తినిపించడానికి. అట్టగంటారేంటమ్మా? ఆ బాబు ఇంటికాడికి రాకపోతే మనమే పాయసం పట్టుకెళ్ళి ఆ బాబు కాడికెళ్ళి తినిపిస్తే సంబరపడిపోడేటి. ఏ మొహం పెట్టుకుని వాడి దగ్గరికి వెళ్ళను. నా వల్ల కాదు రత్తాలు. ఇవన్నీ పట్టుకెళ్ళి పాత గాయాల్ని రేపి నా బిడ్డని నేను బాధ పెట్టలేను. నేను వెళ్ళలేను. అమ్మగారండి, తమరు ఏటి అనుకోనంటే ఒక మాట అడగమంటారేటి? ఏంటి రత్తాలు? తమరు రాలేకపోతే నేనే వెళ్ళి ఆదిత్య బాబుకి కమ్మటి పాయసాన్ని తినిపించి రమ్మంటారేటి? వదిరత్తలు, మనం అలా చేసామంటే ఆదిత్య మరింత బాధపడతాడు. దూరాలు దగ్గర కావాలంటే కాలం కలిసి రావాలి. అప్పటిదాకా మనం ఎదురు చూడక తప్పదు. ఆదిత్య, నా తండ్రివి కదా. ఈ అమ్మని క్షమిస్తావు కదా?
నా పుట్టినరోజు. నేను ఇంట్లో ఉంటే నువ్వు నా కోసం ఈ పండగ నాడు ఎన్ని రకాల పిండి వంటలు చేసి నేను వద్దు వద్దు అన్న కొసరి కొసరి నాకు తినిపించేదానివి. నాకు తెలుసు కదా, దేనికైనా అదృష్టం ఉండాలంటారు. మీరేమో అక్కడ, మీకు దూరంగా నేనేమో ఇక్కడ. ఇలా ఎన్నాళ్ళో నాకు అర్థం కావడం లేదు. అమ్మ విలువ, అన్నం విలువ అవి దొరకనప్పుడే తెలుస్తాయని ఎక్కడో చదివాను. ఆ మాట అక్షరాల నిజం. ఐ మిస్ యూ, రియల్లీ ఐ మిస్ యూ అమ్మా. ఏంటి, నేను ఫోన్ చేస్తే మాట్లాడకుండా కట్ చేస్తావా? ఎంత ధైర్యం నీకు? సారీ మేడం, అది మీ నెంబర్ అని నాకు తెలీదు. ఏంటి తెలీదు? నెల నెల నీకు జీతం ఇచ్చే వాళ్ళ నెంబర్స్ ని నీ ఫోన్లో ఫీడ్ చేసుకోవాలి కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు? సారీ మేడం, ఇప్పుడు సేవ్ చేసుకుంటాను. ఇదిగో, నీకు ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నేను ఇలా చిటికేస్తే నువ్వు క్షణాల్లో రెస్పాండ్ అవ్వాలి. అండర్స్టాండ్? మింగడం మీద పెట్టే శ్రద్ధ వర్క్ మీద కూడా పెట్టు, బాగుపడతావు. ఏంటి చూస్తున్నావు? అదంతా క్లియర్ చేసి పనిచేయి. పుట్టినరోజు నాడు పరమాన్నం లేదు, కనీసం పొద్దున్నే టిఫిన్ తినే అదృష్టం లేదు. దేనికైనా ఉండాలి కదా. కాలమా ఎందుకే అంత కోపం, శూన్యమై మిగిలిపోతుంటే లోకం, కళ్ళలో కడలిలా పొంగి శోకం, నిన్నటి బంధాలు అన్నీ మాయమై పోయే క్షణం ఒంటరై ఏ దిక్కు తోచని తీరానా కలలే కూచుతున్నది సమయం, ఎదలే కాచుతున్నది విలయం, సర్వం చేయి జారిన ఈ నిమిషం, హృదయం పేలిపోయిన శబ్దం. ఏంటి ఆలోచిస్తున్నావు? పని చెయ్యి. ఏవండి, ఇవాళ నా మరిది ఆదిత్య పుట్టినరోజు. తను కూడా మనతో పాటు ఇంట్లోనే ఉండుంటే అత్తమ్మ వాళ్ళందరం కలిసి ఎంతో సంతోషంగా ఆదిత్యకి పుట్టినరోజు శుభాకాంక్షల్ని చెప్పేవాళ్ళం. పోనీలే సీత, ఏం చేస్తాం? కలిసుండే అదృష్టం వాడికే కాదు, మనకు కూడా లేదు. అందుకే గ్రాండ్గా వాడి బర్త్డేని ఇంట్లో సెలబ్రేట్ చేయలేకపోయినా బర్త్డే కేక్ని వాడి దగ్గరికే తీసుకెళ్ళి
మనసారా ఆశీర్వదించొద్దాం. ఏంటోనండి, ఇలా మనిద్దరమే కాకుండా అత్తమ్మ వాళ్ళని కూడా తీసుకొస్తే బాగుండేదేమో. లే సీత, మా అమ్మ మనసు చాలా సున్నితమైంది. తన కొడుకుని మెకానిక్ షెడ్లో చూసి తను తట్టుకోలేదు. కళ్ళ నీళ్లు పెట్టుకొని బాధపడుతుంది. అది చూసిన ఆదిత్య కూడా తన పుట్టినరోజు నాడు మరింతగా దిగులు పడతాడు. అందుకే మనం మాత్రమే వెళ్దామని చెప్పాను. ఏమండి, అదిగోండి మన ఆదిత్య. కారాపండి. విష్ యూ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. అన్నయ్య, మీరు ఇలా కనిపిస్తారని నేను అస్సలు అనుకోలేదన్నయ్య. తమ్ముడు, నిన్ను సర్ప్రైజ్ చేయాలనే మీ షెడ్ దగ్గరికే వస్తున్నాం. ఇంతలోనే లక్కీగా మాకు నువ్వు ఇక్కడ కనిపించావు. మీరు నా కోసం షెడ్డుకు వస్తున్నారా? మరి రాకుండా ఉండగలమా? ఈ లక్ష్మణుడెక్కడున్నా ఈ సీతమ్మకి మరిదిగారే కదా. నా తమ్ముడి బర్త్డేకి నేను బెస్ట్ విషెస్ చెప్పాలి కదా. అన్నయ్య, వదిన, నిజంగా నాకు మీరిద్దరూ సీతారాములే. అరే పిచ్చోడా. సీత, ఓ, అన్నీ ప్లాన్ చేసుకునే వచ్చారా? హా, మరి ఉట్టి చేతులతో వస్తామనుకున్నావా? మరిది గారు, పదండి, కేక్ కట్ చేద్దురు గాని. మింగడం మీద పెట్టే శ్రద్ధ వర్క్ మీద కూడా పెట్టు, బాగుపడతావు. అదంతా క్లియర్ చేసి పంచేయి. తమ్ముడు, ఏమైందిరా? అమ్మ గుర్తొచ్చిందా? అమ్మే లేకపోతే నేననేవాణ్ణి ఈ భూమి మీదే పుట్టుండేవాణ్ణి కాదు కదా. ఆదిత్య, పుట్టినరోజు నాడు కంటతడి పెట్టద్దు. మనం ఉన్నంతలోనే సంతోషపడాలి, తప్పదు. బ్రదర్, మీరు రండి. ఆదిత్య, ముందు కేక్ కట్ చే రా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు ఆదిత్య, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ అన్నయ్య. తీసుకోండి. హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ. హెర్రే ఆదిత్య, ఎల్ఎస్ గుడ్ జూమ్, గివ్ అ స్టార్. డాంకే స్కోర్. హలో హలో హలో, వదిన మరుదులు ఏ భాషలో మాట్లాడుకుంటున్నారు?
వదినా, నా కోసం నువ్వు జర్మన్లో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పావా? అవును మాస్టారు. కష్టపడి నాకు ఇంగ్లీష్ నేర్పించిన మీకు జర్మన్లో ఏం చెప్పాలో సర్చ్ చేసి వదినగా కాదు ఒక స్టూడెంట్గా నేను నా కృతజ్ఞత ఇలా చెప్పుకున్నాను. థ్యాంక్ యూ వదినా, రియల్లీ యు ఆర్ గ్రేట్. అన్నయ్య, వదినా, ఈ పుట్టినరోజుని నేను నా జన్మలో మర్చిపోలేను. మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. తమ్ముడు, ఇది మా బాధ్యతరా. దూరంగా ఉన్నా మేము నిన్ను ఎప్పుడు మర్చిపోం ఆదిత్య. నాకు తెలుసు. ఇవాళ పొద్దునే గుడికెళ్ళాను. నా వాళ్ళందరూ బాగుండాలి దేవుడా అని దండం పెట్టుకున్నాను. ఇంతలోనే మీరొచ్చారు. నిజంగానే సంతోషంతో నా గుండె నిండిపోయింది. తమ్ముడు, నువ్వింకా సంతోషపడే సంగతి చెప్పాలి. మన 1 minute అన్నయ్య. హలో, షాప్కి దగ్గరలోనే ఉన్నాను. ఏంటి, అర్జెంట్గా రమ్మంటారా? ఇప్పుడే 5 minutesలో వచ్చేస్తాను. అన్నయ్య, షాప్ ఓనర్ కాల్ చేశారు. నేను అర్జెంటుగా వెళ్ళాలన్నయ్య. ఏమనుకోకండి వదినా. సరే. ఇట్స్ ఓకేరా, డ్యూటీ ఫస్ట్, క్యారీ ఆన్. హ్యాపీ బర్త్డే. జాగ్రత్త. అలాగే వదినా. అన్నయ్య బాయ్. జాగ్రత్త. బాయ్ వదినా. చెప్పింది గుర్తుందిగా, ఈ రాత్రికి ఆదిత్యగాడి కాళ్ళు చేతులు విరిచేయాలి. కనీసం వారం రోజులు వాడు కదల్లేని స్థితికి చేర్చి తీరాలి. అయ్యా, ఏకంగా వాడి ప్రాణం తీస్తే సరిపోతుంది కదయ్యా. నా ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు చావకూడదు. కానీ బతికే ఉన్న కదల్లేని స్థితిలో ఒకే చోట పడి ఉండాలి. అప్పుడే ఆ సూర్యనారాయణ మనవరాళ్ళతో నా కొడుకు పెళ్లి ఎలాంటి అడ్డు లేకుండా జరిగిపోతుంది. అలాగేనయ్యా, మీరు చెప్పినట్టే వాడి కాళ్ళు చేతులు విరిచేస్తాం. ఉరుములు మెరుపులతో పాటు ప్రకృతి కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. బయలుదేరండి. పదండ్రా. పోనీ. నాగేంద్ర, ఈ నాగేంద్ర దారికి అడ్డొచ్చిన వాడు ఎవడైనా సరే బతకడు. ఇవాళ నాకెందుకో నా కుడి కన్ను ఆదురుతోంది. ఏదో చెప్పలేని భయంతో నా గుండె వణికిపోతోంది. ఇవాళ నా చిన్న కొడుకు ఆదిత్య పుట్టినరోజు. ముసురు పట్టిన ఈ రాత్రి వేళ నా కొడుకు ఎక్కడున్నాడో అని ఈ తల్లి మనసు కొట్టుమిట్టలాడిపోతుంది. వాడికి ఎలాంటి కష్టము కలగకుండా కాపాడు తండ్రి. నా ఆదిత్య ఎక్కడున్నా
నిండు నూరేళ్లు సంతోషంగా ఉండేలా ఆశీర్వదించండి స్వామి, ఆశీర్వదించండి. ఈ రాత్రికి నిన్ను శాశ్వతంగా భూస్థాపితం చేస్తాం. ఏయ్! ఆ!